హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజుని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా విష్ణుకి 9th మంత్ ఫోటోషూట్ తీద్దామని చెప్పి రెడీ చేస్తున్నా అనమాట. సో రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా తీద్దామని అనుకున్నాను. అందుకే ఇక్కడ పాపలా రెడీ చేస్తున్నా. యాక్చువల్గా వచ్చేసి ఇది లక్కీ డ్రెస్ అనమాట. లక్కీ 7th మంత్లో భోగిపళ్ళు వేసుకున్నప్పుడు గౌను. సో ఆ గౌన్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే దాన్ని అయితే ఒక్కటే పక్కకు పెట్టి ఉంచాను. అలా చాలా ఇయర్స్ నుంచి ఉండిపోయింది. సో దాన్ని మొన్న బయటకు తీసి బాగా వాష్ చేసేసి విష్ణుకి అయితే వేశాను. ఊరికే సరదాగా పాపలా రెడీ చేద్దామని అనిపించింది. అందుకే రెడీ చేశాను. ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు. ఇది తీసి ఆల్రెడీ 1 మంత్ అయిపోయిందిలేండి. ఎందుకంటే నిన్నటితోటే విష్ణుకి ఇప్పుడు 10th మంత్ వచ్చిందనమాట. సో భలే చేయించుకుంటున్నాడు. ఫస్ట్ అయితే గోల్ చేశాడు, కానీ ఆ తర్వాత నెమ్మదిగా ముద్దుగా మాట్లాడుతూ చేయించుకుంటున్నాడు. ఇప్పుడే నిద్ర లేచాడు అనమాట. సో నిద్ర లేచిన తర్వాత ఏం చేసినా పాపం ఏం అనడు. అదే నిద్ర వచ్చేస్తున్నప్పుడు ఏమైనా చేస్తే ఇంకా మరి మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఇక్కడైతే గౌన్ వేసి 2 పిల్లకలు అయితే వేశాను. ఆ తర్వాత చక్కగా బొట్టు గట్ట పెట్టి ఒక అమ్మాయిలాగా రెడీ చేశాను. మా వాళ్ళందరికీ పంపిస్తే ఎంత మురిసిపోయారో. అదేంటి ఆల్రెడీ పాప ఉంది కదా, మళ్ళీ ఇదేం సరదా అని అన్నారు. కానీ నాకైతే ఇలా రెడీ చేయాలనిపించింది. వాడు పుట్టినప్పటి నుంచి నా కోరిక అనమాట. ఒకసారి ఇలా రెడీ చేసి ఫోటో తీద్దాము అని. ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. వీడు మొన్న పుట్టినట్టుంది. అప్పుడే 10th మంత్కి వచ్చేసాడంటే ఏంటో అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మొన్ననే చిన్నగా పుట్టాడు, అప్పుడే 10th మంత్ వచ్చేసింది. ఇంకా 10th మంత్ ఫోటోషూట్ అయితే తీయాలి. చూడాలి ఈసారి ఏంటి ప్లాన్ చేయాలి ఏంటి అనేది. పెద్దగా ఏం తీయటం లేదులేండి. నాకు వీలైనంత వరకు నార్మల్గా ఫొటోస్ అయితే తీస్తున్నాను. ఇంకా ఇక్కడ చాలాసేపు మా విష్ణుని పట్టుకుని ఎంత మురిసిపోయాను. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత మొన్న మధ్యన వైరల్ ఫీవర్ వచ్చిందనమాట. సో అప్పుడు తీసిన వీడియో అయితే ఇది. రోజు 2-3 రోజుల వరకు నాకు ఏం తినాలనిపించలేదు. చాలా నీరసంగా ఉంది. అస్తమానం పడుకోవాలని అనిపించింది. కానీ ఇంకా అత్తయ్యగారు ఉన్నారు కదా, సో దెబ్బలాడి భోజనం చేద్దురా అని చెప్పి ఆ రోజు పిలిచారనమాట. ఆ రోజు అయితే నిజంగానే స్నానం కూడా చేయలేదు. అంత ఓపిక లేకుండా అయిపోయింది నాకు. అసలు వాళ్ళు దెబ్బలాడారనమాట. ఇప్పుడు నువ్వు అవేమీ పెట్టుకోకు, ముందు వచ్చి భోజనం చేయని. నాకైతే అన్నం కూడా సాయించట్లేదు, ఎందుకంటే నోరంతా చేదుగా అయిపోయింది వైరల్ ఫీవర్ వల్ల. సో ఇంకా అత్తయ్యగారేమో ఇక్కడ లేపిస్ తీసుకొచ్చారు భోజనం పెట్టడానికి. ఇంకా అయితే ఇక్కడ నేను కరివేపాకు పొడి కలుపుకుంటున్నాను అనమాట, నోటికి కొంచెం హితవుగా ఉంటుందని. సో ఆ టైంలోనే నేను కొత్తిమీర కారం కూడా చేశాను. నైట్ టైం అనుకుంటూ చేశాను. సో అది షార్ట్స్లో పోస్ట్ చేశాను. చాలామందికి నచ్చింది కొత్తిమీర కారం. సో ఇలా మనకి నోటికి హితవుగా అనిపించినప్పుడు, థ్రోట్ పెయిన్ అలాగే జ్వరంగా ఉన్నప్పుడు వీటన్నిటికీ కూడా చాలా మంచిగా ఈ కరివేపాకు పొడి, కొత్తిమీర కారం, నిమ్మకాయ కారం ఇలాంటివన్నీ బాగా పనిచేస్తాయి. అలాంటప్పుడు మనకి మంచిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఇది ఒక 3 days పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాను. ఇంకా మళ్ళీ రొటీన్లో పడిపోయాను అనమాట. సో ఇక్కడైతే లక్కీకి బాక్స్ కడుతున్నాను. దొండకాయ వేపుడు చేశాను ఇవాళ. తర్వాత ఊతప్పం. అస్తమానం మా ఇంట్లో టిఫిన్ ఇదే ఉంటుంది, ఇడ్లీ ఆర్ ఊతప్పం. సో అయితే లక్కీకి ప్యాక్ చేసేసాను. ఇంకా బ్యాక్ టు రొటీన్ అనమాట. నార్మల్గా మళ్ళీ రొటీన్లో పడిపోయాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఈ 2nd వీక్ చేసుకుందామని అనుకుంటున్నానండి. మొన్న అన్నారు చాలామంది, 1st వీక్లో చేసుకుందాం అనుకున్నావు కదా, ఎందుకు చేయలేదు అని అడిగారు. కానీ 2nd వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వాటికి కావాల్సిన సరుకులు అవన్నీ కూడా తెప్పించుకుంటున్నాను. 2nd వీకే కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. అప్పుడు 3rd అందరూ August 8th చేస్తున్నారు కదా, ఆ టైంలో అయితే అసలు కుదరదు మాకు, ఎందుకంటే తిరుమల వెళ్తున్నాము. ఇక్కడైతే వెన్న చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెన్న చేద్దామని, కానీ కుదరడం లేదు. సో ఫైనల్గా ఇవాళ అయితే ఎలాగైనా చేద్దాము అని అనిపించింది. ఇప్పుడిప్పుడే కొంచెంగా సెట్ అవుతున్నాను. కానీ ఈ వెన్న చేయడం అంటే నాకు చాలా చికాకు అనమాట. గిన్నెలు తోమడం, గిన్నెలు సర్దడం, ఈ వెన్న చేయడం, టీ పెట్టడం, ఇవి చాలా బోరింగ్ పనులు. ఇవి చేయాలంటే నాకు ముందు మోటివేషన్ కావాలన్నమాట.
అలా ఉంటుంది నాకు. మూడ్ కూడా ఉండాలి. ఇది నార్మల్గా అన్ని పనుల్లా చేసేయడంటే కుదరదు. ఎందుకంటే కొంచెం చాదస్తం పని కదా, మిక్సీలో వేసుకుని ఆ జిడ్డు జిడ్డుగా అవన్నీ తీసుకుని. చిన్నప్పుడు అయితే నాకు అస్సలు నచ్చేది కాదు. మా అమ్మగారు వెన్న చేస్తుంటే అంటే నెయ్యి కరిగిస్తూ ఉంటే నేను బయటే ఉండేదన్నంట వాసన నచ్చక. ఇప్పుడు పెళ్ళయ్యాక కొన్ని పనులు మనకి చేయడం తప్పదు. సో ఇంకా అందులో భాగంగా ఈ పని ఒకటి అనమాట. ఇంకా ఇదైతే మేము గేదె పాలు తెప్పిస్తాము. గేదె పాలు తెప్పించినప్పుడు మంచిగా వెన్న వస్తుంది. మామూలు ప్యాకెట్లు తెప్పించుకుంటాం కదా కంపెనీవి, సో అదైతే రాదు మనకి. ఈ గేదె పాలు ఏంటంటే మంచిగా వెన్న వస్తుంది. 80 రూపీస్ అనమాట ఒక ప్యాకెట్. సో ఫస్ట్ అయితే దీన్ని తోడు పెట్టేస్తాను. పాలు కాచిన తర్వాత పెరుగు మీద మీగడంతా కూడా ఇలా ఒక డబ్బాలో కలెక్ట్ చేస్తాను. అలా కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన వెన్న ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా చేసేసి మిక్సీలో వెన్న పక్కకు తీసేసి నెయ్యి అయితే చేస్తాను. అగో ఎల్లో కలర్ డబ్బా ఉంది కదా, సో దాంతో ఎప్పుడు కూడా స్టోర్ చేస్తాను అనమాట. ఆ డబ్బా నిండిపోయిన వెంటనే ఒక 1 మంత్కి నిండిపోతుంది కదా, అప్పుడైతే వెన్న చేస్తాను. కాకపోతే ఇక్కడ 2 కప్పులు నిండిపోయింది అనమాట ఈసారి. ఎందుకంటే ఒంట్లో బాగోక అలాగే బద్ధకానికి అలా వదిలేసాను ఈ మధ్యన. అత్తగారికి చెప్తే చేస్తారు కానీ నేనే చెప్పలేదు. ఎందుకంటే అత్తగారు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంత చాదస్తం పనులు అవి చేయాలంటే వాళ్ళకి చికాగ్గానే ఉంటుంది. సో ఎలాగో వాళ్ళ ఇంట్లో తప్పదు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇవి చెయ్యండి అని చెప్తే బాగోదు కదా, అందుకే నేనే చేసుకున్నాను. ఇక్కడైతే ఓ పక్క క్యారెట్ కూర అయితే రెడీ చేస్తున్నాను లంచ్లోనికి. సో లంచ్ మనకి ప్రిపేర్ అయ్యేలోగా ఇక్కడ వెన్న తీసేసాను. ఇంతకన్నా ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నాకైతే మాత్రం ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే నాకు నచ్చక ఏమో తెలియదు కానీ కొంచెం చికాకు పని కదా, అందుకు. ఇంతకన్నా ఈజీగా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. నెయ్యి వేసుకునేటప్పుడు అన్నంలో తిన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇగో ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలంటేనే కొంచెం చాదస్తంగా అనిపిస్తుంది. అలా అని బయట నెయ్యి కొనుక్కుంటే చాలా కల్తీగా ఉంది కదా, ఈ మధ్యన చాలా కల్తీలు జరుగుతున్నాయి. అది అసలు బాగోవడం లేదనమాట. కంపెనీవి కూడా అంతగా ఏం అనిపించట్లేదు. సో దాని బదులు ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా కొంచెం అని చెప్పి ఇంట్లోనే ఇంకా ట్రై చేస్తున్నాను. ఈ పాల ప్యాకెట్ తెప్పించిన దగ్గర నుంచి ఇంకా ప్రతిసారి ఇంట్లోనే నెయ్యి అలా సరిపోతుంది అనమాట మాకు. మిక్సీ జార్లో కొంచెం వెన్న వేసేస్తాను. వేసిన తర్వాత దాన్ని బాగా, వెన్న కాదు పెరుగు మీద మీగడైతే వేస్తాను. వేసి అందులో కూల్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మనకి ఇలాంటి వెన్న అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మూకుడులోకి వేసేసుకుని దాన్ని నెయ్యి చేసుకోవడమే. ఇక్కడైతే నెయ్యి అయితే కరిగిపోయిందండి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యి అయితే కాస్తాను. మధ్య మధ్యలో మనం అట్లకాడతో కనుక బాగా కలుపుతూ ఉంటే పూసగా నెయ్యి వస్తుందంట. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు. నేనైతే ఒక్కొక్కసారి కలుపుతాను, ఒక్కొక్కసారి అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉంచేస్తాను. కొంచెం సేపటి తర్వాత మంచిగా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన నెయ్యిని చక్కగా వడకట్టేసి డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే మొక్కలన్నీ చిందరవందరంగా అయిపోయాయి. ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో మట్టంతా కూడా బాగా వర్షానికి చిందింది గచ్చు మీద. అలాగే ఎండిపోయిన ఇవి కొమ్మలన్నీ ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా మాయగారు అయితే తీసేసి నీట్గా సర్ది పెడుతున్నారు. అలాగే కొన్ని గోళాల్లో అయితే వేస్ట్గా ఉండిపోయాయి అని చెప్పేసి వాటిని అంతటిని మట్టి అంతటిని వేసి మంచిగా నీట్గా సర్ది పెట్టారు. ఏదైనా మంచి మొక్కలు వేసుకోమ్మా అని చెప్పి. ఎప్పటికెప్పుడు అనుకుంటాను మంచి మంచి మొక్కలు వేసుకుందామని, కానీ నాకు అస్సలు కుదరట్లేదు. ఒకవేళ వేసుకున్నా కూడా ఏదో వైట్ కలర్లో ఉండే చీడ ఉంటుంది కదా, ఏంటంటారు దాన్ని, ఏదో చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఆ చీడలా వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మొక్కలన్నీ పాడైపోతున్నాయి అనమాట. సో నాకు అంత ఓపిక ఉండట్లేదు, కానీ నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవాలంటే. అలాగే ఊర్లు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవి పాడైపోతున్నాయి, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో మావయ్య గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కలన్నింటినీ కూడా నీట్గా మంచిగా చేస్తున్నారు. అలాగే కొన్ని అయితే మట్టి సర్దేసి ఉంచారు, మంచిగా ఏమైనా మొక్కలు వేసుకో అని చెప్పి. ఇంకా ఇక్కడైతే లక్కీ గోరింటాకు పెడుతుంది. వాళ్ళ స్కూల్లోని బోనాలు సెలబ్రేషన్స్ అయ్యాయి అనమాట. అప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి కాంపిటీషన్ పెట్టారంట. అమ్మాయిలేమో కోన్ వేయాలి, అబ్బాయిలు వచ్చేసి మండల ఆర్ట్ వేయాలి అని చెప్పి.
సో లక్కీగా అయితే చిన్నప్పటి నుంచి కోన్ పెట్టడం రాదనమాట. నార్మల్గా కూడా రాదు, ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. సో మొత్తానికి అది కూడా ఇష్టపడి నేను ఎలా ఒకలా పెడతానని చెప్పి ఒక ఇద్దరు చిన్నపిల్లలకైతే పెట్టిందనమాట స్కూల్లోని. అప్పుడు సరిగా పెట్టలేకపోయిందంట. అందుకే ఈసారి అమ్మ నేను నీకు ట్రై చేస్తానమ్మ పెట్టడం అని చెప్పింది. అది అలా అడిగితే నేను కూడా కాదనలేకపోయాను. ఎలాగో ఒకలాగా నీకు వచ్చిందైతే పెట్టు అని చెప్పాను. అది పెడుతున్నంతసేపు కూడా బాగా బాధపడిపోతుంది, ఎందుకంటే అవి సరిగా రావట్లేదని. లక్కీగా ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేయాలంటుందండి. అలా ఎప్పుడు అవ్వదు కదా, పెడుతూ ఉంటే వస్తుంది. నెమ్మదిగా నేర్చుకుందూలే, ఏం పర్వాలేదు, నువ్వు ఎలా పెట్టినా నాకు ఇష్టమే అని చెప్తే అప్పుడు ఫైనల్గా పెట్టిందనమాట. సో తను పెట్టిన దానికి ఇంకొంచెం నేను తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది, కొంచెం పెట్టి ఇంకా రావట్లేదని. ఆ తర్వాత నేను ఎలాగో ఒకలా దాన్ని పూర్తి చేసేసుకున్నాను. సో ఇక్కడ మా అబ్బాయి చూసారా, వచ్చి ఎంత పని చేస్తున్నావురా మీ అమ్మకి, ఎంత పని చేస్తున్నావురా, ఎంత పని చేస్తున్నావురా, విష్ణుడి విష్ణుడి ఎంత పని చేస్తున్నావురా, ఎంత పని చేస్తున్నావురా. మా వాడు బాగా అల్లరి చేస్తున్నాడని ఇంకా మావయ్య గారేమో తీసుకొచ్చి గిన్నెల దగ్గర కూర్చోబెట్టారనమాట. ఎందుకంటే వాడికి ప్రతిరోజే ఇచ్చిన బొమ్మలు అసలు సరిపోవడం లేదు, ఇలా కొత్తగా ఇస్తేనే ఆడుకుంటున్నాడు. సో ఇంకా గిన్నెల స్టాండ్ దగ్గర తీసుకొచ్చి ఇద్దరు కూర్చుని గోల్ చేస్తున్నారనమాట. కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఇంకా నిద్ర వచ్చేస్తుంది వాడికి, కొంచెం క్రాంకీ అయిపోయాడు. ఇంకా అత్తయ్య గారు పడుకోబెడదామని ట్రై చేశారు కానీ ఇంకా పడుకోవట్లేదు, నిద్ర వచ్చేస్తుంది. కానీ సో మావయ్య గారు ఏమొచ్చి తీసుకుని పడుకోబెట్టేశారు. ఎప్పుడు ఈ మధ్యన ఇక్కడ మావయ్య గారు అత్తయ్య గారు వచ్చిన తర్వాత నా దగ్గర కన్నా మావయ్య గారి దగ్గర ఎక్కువ పడుకుంటున్నాడు. బాగా అటాచ్ అయిపోయాడు అనమాట, అటాచ్మెంట్ బాగా పెరిగిపోయింది. మావయ్య గారు పడుకోబెడితేనే పడుకుంటున్నాడు అనమాట. రాత్రి నా దగ్గర పడుకుంటాడు కానీ ఆల్మోస్ట్ డే టైంలో ఎప్పుడు నిద్ర వచ్చినా కూడా మావయ్య గారు తీసుకెళ్ళి ఒళ్ళో వేసుకుని ఆయనకు వచ్చిన పాటలు పాడేస్తూ ఉంటే శుభ్రంగా నిద్రపోతున్నాడు. అది చూసి మా మావయ్య గారు అయితే తెగ మురిసిపోతున్నారు, నా దగ్గర అలవాటు అయిపోయిందమ్మ వాడికి అని చెప్పి. వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయినప్పుడు ఉంటుంది నాకు, ఎందుకంటే అంతలా అలవాటు పడిపోయాడు వాళ్ళకి. వాడిని విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చినప్పుడు మావయ్య గారు వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఇంకా తర్వాత ఇక్కడ అర్బన్ క్లాబ్ వాళ్ళని అయితే పిలిచామండి, అర్బన్ కంపెనీ వాళ్ళని. ఈ చిమ్నీ అయితే చాలా రోజులు అయింది క్లీన్ చేసి. మామూలుగా నేను ఇంట్లోనే క్లీన్ చేసేసుకుంటాను ఫిల్టర్స్ అవి తీసి, కాకపోతే ఈ మధ్యన చాలా రోజులు అయిపోయిందనమాట. చాలా ఎక్కువగా మనకి జిడ్డు అది పట్టేసింది. సో ఎక్కువగా పెద్ద పనే ఉంది దాన్ని క్లీన్ చేయాలంటే, అందుకు అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిచాము. సో ఆయన వచ్చి మంచిగానే క్లీన్ చేశారు, ఓకే అనిపించింది. స్టవ్ కూడా క్లీనింగ్ పెట్టుకున్నాము, రెండు ఒకేసారి. కాకపోతే స్టవ్ క్లీనింగ్ అయితే అంత ఏం నచ్చలేదు, అంటే నేను చేసుకున్నట్టే ఉంది, పెద్దగా డీప్ క్లీనింగ్ లాగా అయితే ఏం లేదనమాట. సో ఓకే అనిపించింది. ఇంకా ఈ చిమ్నీ కూడా అంతే, ఒక 90% ఓకే, బట్ ఒక 10% అయితే అంత బాగా అనిపించలేదు నాకు. ఇంకా ఎలికా అనమాట మాది చిమ్నీ కంపెనీ అయితే. ఎలికా సర్వీసింగ్ వాళ్ళు వచ్చి చాలా నీట్గా చేశారు లాస్ట్ టైము, కానీ ఈసారి అయితే వీళ్ళు ఓకే పర్వాలేదు అనిపించింది. ఇంకా మనం చేసుకోలేనప్పుడు ఇలాంటి సర్వీసెస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది, మనకి ఓపిక ఉండదు. సో అలాంటప్పుడు వాళ్ళకి మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చి ఒక 1 అవర్లో చేసి పెడతారు. కొంచెం మనీతో కూడుకున్న పని, కాకపోతే మనం చేసుకోలేనప్పుడు ఇలాంటి సర్వీసెస్ బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఫోటోషూట్ కోసం రెడీ అవుతున్నాము. లక్కీకి 7th మంత్ వచ్చినప్పుడు మంచిగా పుట్టుజుత్తులు తీయించక ముందు ఫోటోషూట్ చేసామన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ విష్ణు కూడా నెక్స్ట్ వీక్లో పుట్టుజుత్తులు తీయడం అదంతా ఉంది కదా, అందుకని చెప్పి ఒకసారి ఫోటోషూట్ తీసుకుందామని అనుకున్నాము. అయితే స్టూడియోకి వెళ్ళలేదు, లక్కీ అప్పుడు స్టూడియోకి వెళ్ళాము, బట్ ఇప్పుడైతే ఇంటికే పిలిపించుకున్నాం అనమాట. సో ఇంటికి వచ్చి తీస్తున్నారు. నేనైతే సింపుల్గా ఇలా డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను. శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు అస్సలు కుదరట్లేదు, టైం అస్సలు కుదరట్లేదు అనమాట, అందుకే కట్టుకోలేదు. సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. విష్ణు అయితే పడుకున్నాడు, వాడికి ఇప్పుడు షర్ట్ వేసేసి తీసుకువెళ్ళాలి. ఇక్కడ విష్ణు పడుకున్నాడు, సో లేపేసి ఇప్పుడు తీసుకువెళ్ళాలి. ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటూనే ఉన్నాను.
మార్నింగ్ అపార్ట్మెంట్లో ఒక ఫంక్షన్ అయిందనమాట. సో అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయాడు బాగా. ఫుడ్ కూడా సరిగా తినలేదు. అలాగే తర్వాత మేము బయటకు వెళ్ళాము, వాడికి కొన్ని బట్టలు అవి తీసుకుందామని షాపింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయాడు. ఇంకా కొంచెం పాలు తాగి పడుకున్నాడు అంతే. వెంటనే మళ్ళీ లేపేసాము ఫోటోషూట్ కోసం. ఇంకా అప్పటి నుంచి మా కష్టాలు వాడిని నవ్వించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అస్సలే నవ్వడం లేదు. వాడు అప్పుడప్పుడు నవ్వుతుంటే ఆయన కొంచెం మంచిగానే క్యాప్చర్ చేశారు కొన్ని స్టిల్స్ అయితే. మామూలుగా అయితే అస్సలు నవ్వలేదన్నమాట. వెనకాల మా కష్టాలు అయితే విష్ణు అని అరుస్తూనే ఉన్నాము కొంచెం నవ్వమని. బట్ ఏంటంటే వాడికి నిద్ర సరిగా లేకపోవడం వలన కొంచెం మంచిగా అనిపించలేదు. బట్ కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి, అవి నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఓకేనా, ఇద్దరు ఫోర్ హెడ్ టచ్ చేయండి. ఓకే, ఫోటో తీయించాం నవ్వించుకోండి. నవ్వండి మేడం. సో ఇంకా ఇక్కడైతే మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. విష్ణుకి ఇంకా లక్కీకి కలిపి కూడా కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చాము. ఆ తర్వాత మావయ్య గారు అత్తయ్య గారు వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీపిచ్చాము. వచ్చిన వాటిలో మంచిగా కొన్ని చూసుకుని వాటిని అయితే ఫ్రేమ్ కట్టిద్దామని అనుకుంటున్నాము. ఈ ఏజ్లో పిల్లలు చాలా బాగుంటారు కదా. సో లక్కీ కూడా ఇలాంటి ఏజ్లోనే తీపిచ్చాము ఫొటోస్. అవి వెనకాల గోడ మీద ఉన్నవి ఈ ఏజ్లో తీయించినవే. ఇంకా ఇక్కడైతే వీడికి కూడా ఒక ఫ్రేమ్ కట్టించి పెడదాము, అలాగే అత్తయ్య గారు వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాము. నోట్లో ఏం చేస్తున్నావు అయితే? విష్ణు విష్ణు దా 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 దా. మమ్మీ పిలుస్తుంది చూడు. దాయ్ 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 దాయ్. విష్ణు దా 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 దా. మమ్మీ పిలుస్తుంది చూడు. వచ్చే వచ్చే వచ్చే. దా దా దా. అది తీసుకోరా కార్డు. చేతులు ఉండేసరికి చూడట్లా. అది మమ్మీకి ఇచ్చాము, మమ్మీ పిలుస్తుంది. ఇందా విష్ణు, ఇదిగో అక్క తీసుకున్నా. ఇదిగో 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 విష్ణు. విష్ణు హాయ్. దా 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 దా. నువ్వు అక్కడ దగ్గర ఉండమ్మా కట్టుకోవడానికి. జాగ్రత్త. దా 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 విష్ణు. దాయ్ 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 దాయ్. సో మొత్తానికి ఫోటోషూట్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. వాడికి లక్కీకి ఇంకా మా ఫ్యామిలీ ఫోటోలాగా మొత్తం అందరం కలిసి దిగాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజు మై స్వీట్ హోమ్ని